హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. గోధుమ పిండితో ఒక క్రిస్పీ ఈవినింగ్ స్నాక్ నెల దాకా నిల్వ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి వేసుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ నల్ల మిరియాల పొడి 1 టీ స్పూన్, కసూరి మేతి 2 టీ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి పిండి అంతటికి బాగా తగిలేటట్టు బాగా కలుపుకొని నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు వేయకుండా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ గట్టి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మనకి పిండి అనేది ఇలాగ సాఫ్ట్గా ఉండాలి. పిండి అనేది బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకొని పైన మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. 15-20 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి బాగా ఒత్తుకొని దీనిలో సగం పిండి తీసుకోండి. మిగిలిన సగం పిండి మీద పైన ఒక ప్లేట్ పెట్టేసేయండి. ఈ సగం పిండిని ఒక 30 సెకండ్స్ పాటు బాగా ఒత్తుకొని కొంచెం కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పలచగా కాకుండా కొంచెం మందపాటి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలాగా పిండిని మొత్తాన్ని బాగా ఒత్తుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ థిక్నెస్తో ఉండేటట్టు ఒత్తుకోండి చపాతీలని. ఇలాగ చపాతీలను ఒత్తుకున్న తర్వాత ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని ఇక్కడ నేను డైమండ్ షేప్స్లో కట్ చేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన షేప్స్ మీరు కట్ చేసుకోవచ్చు. కావాలంటే పొడుగ్గా కట్ చేసుకొని సగానికి కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలాగ మీకు ఇష్టమైన షేప్స్ అన్నిటిని కట్ చేసుకోండి. ఇలాగా కట్ చేసుకున్న ఈ షేప్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసి, ఆయిల్ మరీ ఎక్కువ హీట్ చేయకుండా కొంచెం లైట్గా హీట్ చేస్తే సరిపోతుంది. ఇలాగ లైట్గా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫస్ట్ ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని ఇలాగా మీడియం హీట్లో కుక్ చేసుకోవాలి. కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తుంది అనుకున్నప్పుడు తీసేయండి. ఇలాగా అన్ని షేప్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా రెడీ చేసుకున్న షేప్స్ అన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకొని చాట్ మసాలా ఒక 1.5 టీ స్పూన్ 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా టాస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీరు ఒక ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకుంటే 15 డేస్ 1 మంత్ దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.